హాయ్ అండి. ఈ వీడియోలో శాతవాహనుల యొక్క విదేశీ గ్రంథాలు మరియు స్వదేశీ గ్రంథాలు, ఆ కాలంలో వచ్చిన గ్రంథాల గురించి నేర్చుకుందాం. విదేశీ గ్రంథాలు. ఇది సాహిత్య ఆధారాలు. మెగస్తనిస్, ఇండికా, ప్లీనీ ది నేచురల్ హిస్టరీ, అజ్ఞాత రోమన్ నావికుడు, తన పేరు లేదండి. అజ్ఞాత రోమన్ నావికుడు. తన గ్రంథం ఏంటి? పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్. నెక్స్ట్ టాలమీ, ది గైడ్ టు జియోగ్రఫీ. నెక్స్ట్ అరియన్, ఇండికా. ఇవన్నీ శాతవాహనుల కాలంలో వచ్చిన విదేశీ గ్రంథాలు. నెక్స్ట్ స్వదేశీ గ్రంథాలు. ఇవి సాహిత్య ఆధారాలు. గుణాఢ్యుడు బృహత్కథ, శర్వవర్మ కాతంత్ర వ్యాకరణం, వాత్స్యాయనుడు న్యాయభాష్యం, కామసూత్ర, హలుడు గాథా సప్తశతి, సోమదేవ సూరి కథా పరిచ్ఛాగరం, కుతూహలుడు లీలావతి పరిణయం, పురాణాలు మత్స్య పురాణం, వాయు పురాణం, విష్ణు పురాణాలు, ఋగ్వేదం, ఐతరేయ బ్రాహ్మణం. ఇందులో నుంచి ఈ ఈ 6-7 బిట్స్ ఉన్నాయి కదండి, ఈ గ్రంథాలు. వీటిలో ప్రీవియస్లో చాలాసార్లు 1-2 ఆర్ క్వశ్చన్స్ వచ్చాయండి. ఇది బడగుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ శాసనాలు, ఎపిగ్రఫీ, పురావస్తు ఆధారాలు. కన్హేరి శాసనం కన్హుడు, నానాగఢ్ శాసనం దేవి నాగాంబిక, నాసిక్ శాసనం గౌతమి బాలశ్రీ, జూనాగఢ్ శాసనం రుద్రదమనుడు, హతిగుంఫా శాసనం కళింగ కారవేలుడు, ఎర్రగుడి శాసనం రాజుల మందగిరి శాసనం, అమరావతి శాసనం. ఈ 3 అశోకుడు వేయించాడు. నెక్స్ట్ శాతవాహనుల కాలంలోని నాణములు, న్యూమిస్ మ్యాట్రిక్స్ అంటారు వీటిని. ఏమేమి ఉండేది? మిశ్రమ నాణములు, జోగల్తంబి నాణములు, నౌకా బొమ్మ గుర్తు నాణాలు, రోమన్ నాణములు. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని బిట్స్ శాతవాహనుల గురించి నేర్చుకుందాము. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.